ఉంటే గబ్బర్ సింగ్, అధికారంలో ఉన్నప్పుడు రబ్బర్ సింగ్. టీవీ నుండి పిఠాపురం ప్రెస్ రిపోర్టర్ పరబ్రహ్మని మాట్లాడుతున్నాండి. ఇక 2020లో ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ పేరు కరోనా. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది ఆంధ్రాలో 30,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫిక్ గురయ్యారంటూ చేసిన ఆరోపణ. ఇక ఆనాడు అపోజిషన్ లో ఉండి ఆడబిడ్డలకి రక్షణ లేదంటూ ఊగిపోయిన ఊపుడు స్టార్ అదే అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డల అరాచకాలపై స్పందించమంటే ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న ఊసరవల్లి సార్. ఇక మనం మ్యాటర్ లోకి వెళ్తే 2018 నుండి 2022 వరకు ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రాలో మిస్ అయిన అమ్మాయిల సంఖ్య 29,103 కాగా 2022 పూర్తయ్యే నాటికి అందులో ట్రేస్ అయిన అమ్మాయిల సంఖ్య 27,324 అండి. ట్రేస్ అవ్వని అమ్మాయిల సంఖ్య 1779 అండి. కానీ ఇక్కడ మీరందరూ చిన్న లాజిక్ కూడా గమనించాలండి. 18 ఏళ్లు నిండిన ఏ అమ్మాయి అయినా తానుగా ఇష్టపడ్డ ఓ అబ్బాయితో ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్లిపోతే తమ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి పెట్టే మొదటి కేసు కూడా మిస్సింగ్ అనే అండి. ఆ కేసులతో ఇంక్లూడ్ చేసుకుని ఈ లెక్కండి. ఇక ఈ ఆధునిక ప్రపంచంలో ఉదాహరణకు 10 మందిలో రెక్కలు రాగానే ప్రేమ పావురాలుగా మారి ఎంతమంది ఎగిరిపోతున్నారనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. మరి ఓ ఆడబిడ్డ తానుగా ఇష్టపడి ఓ అబ్బాయితో వెళ్లిపోయినా సరే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం అంటూ ఆరోపణ చేయడం హాస్యాస్పదం అండి. ఇక ఇలా మిస్ అవడమే హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే తమరు దేశకీ నేత అంటూ సంబోధించే మోడీ గారి కంచుకోటైన గుజరాత్ లో 2018 నుండి 2022 వరకు మొత్తంగా మిస్ అయిన అమ్మాయిల కేసుల సంఖ్య 41,579 అండి. మరి బీహార్ లో 14,445 అండి. మరి బీహార్ తో పోల్చుకుంటే గుజరాత్ లో 3 రెట్లు ఎక్కువగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మరి ఇలా మిస్ అవడం గత ప్రభుత్వ వైఫల్యమే అంటూ దెప్పిపొడిచే మీరు మరి ఆంధ్రాతో పోలిస్తే గుజరాత్ లో అంతకు మించి మిస్సింగ్ కేసులు ఫైల్ అయ్యాయి కదా, మరి అక్కడ మోడీ గారి పాలన వైఫల్యమే అంటూ ప్రశ్నించగలరా మీరు? ఇక చివరగా చెప్పేది ఏంటంటే మన పవర్ రేంజర్ అన్న లెక్క ప్రకారం ఆంధ్రాలో అమ్మాయిల మిస్సింగ్స్ కి కారణం వాలంటీర్లు అనే వ్యాఖ్యలు నిజమే అయితే మరి పక్క రాష్ట్రాల్లో అలాంటి వ్యవస్థే లేదు కదా, మరి అంతమంది అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాయని మరి